ఓకే ఫీజుల కట్టడికి చట్టం రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా కమిషన్ ముసాయిదా బిల్లు ఫీజు రెగ్యులేటరీ కమిషన్కు చట్టబద్ధత కల్పించాలి రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్గా రిటైర్డ్ జడ్జి లేదా రిటైర్డ్ ఐఏఎస్ ప్రైవేటు స్కూళ్లలో ఎలాంటి బిజినెస్లు చేయొద్దని సిఫార్సు చేస్తున్నట ఫీజుల కట్టడి కోసం ఇప్పుడు 1వ తరగతిలో జైన్ చేపిస్తే 20,000 30,000 40,000 లక్ష రూపాయలు దాకా లక్షలే చేర్పిస్తే 1వ తరగతి కాదు ఎల్కేజీ యూకేజీ ఈ దందా విపరీతమైనటువంటి దందా ఈ దందాన్ని నియంత్రించాలనేటువంటి ఉద్దేశంతో ఒక చట్టం తెస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు నిజంగా ఈ చట్టం రావాల్సిన చట్టం ఎప్పుడో రావాల్సిన చట్టం ఫీజులను నియంత్రించకపోతే దోపిడీ విపరీతంగా అవుతుంది ఈ నారాయణ శ్రీ చైతన్యుడు ఇక వాని కథనే వేరు రెడ్డిగా ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు చట్టం చేయాల్సిందేనని తెలంగాణ విద్యా కమిషన్ తేల్చి చెప్పింది విద్యా కమిషన్ తేల్చి చెప్పింది చేస్తుందా చేయదా అనేది ప్రభుత్వం గవర్నమెంట్ మీద ఆధారపడి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఫీజు నియంత్రణ ముసాయిదా బిల్లును అందించింది ఫీజుల కట్టడికి కీలకమైన సిఫార్సులు చేసింది ప్రధానంగా ఫీజులను నియంత్రించాలంటే ముందుగా సర్కార్ నియమించే ఫీజు రెగ్యులేటరీ కమిషన్ కు చట్టబద్ధత ఉండాలని పేర్కొన్నది కమిషన్ చైర్మన్ గా సుప్రీంకోర్టు హైకోర్టు రిటైర్డ్ జడ్జి లేదా రిటైర్డ్ ఐఏఎస్ ఉండాలని చెప్పి సూచించింది అంటే ఫీజుల కట్టడి కోసం రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్గా రిటైర్డ్ జడ్జిని పెట్టాలని చెప్పి చెప్తా ఉన్నారు సో మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది గతంలో చాలాసార్లు ఏది విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే ప్రతిసారి జరిగేటువంటి ఒక చర్చ ఈసారి నుంచి ఫీజుల కట్టడి రెండోది ఈసారి నుంచి కొత్త సిలబస్ ఆ తర్వాత మూడోది ఏంటంటే ఇక సర్కార్ స్కూళ్ళ బలోపేతం ఇగో ఈ 3 డైలాగులు వస్తూ ఉంటాయి ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభానికి స్టార్ట్ అయ్యేటప్పుడు పాత విధానంలోనే కొనసాగింపు యథావిధిగా ఫీజులు అంతే ఇవే లెక్క కానీ ఇట్లా జరగొద్దు ఇప్పుడైతే